గతంలో చూసుకున్నట్టయితే బోనాలకు ఇంత విలువ లేకుండా అండి. ఎందుకంటే బోనాలు నెట్టేసిన రోజులు ఉన్నాయి, బోనాలు పడిపోయిన రోజులు ఉన్నాయి, పోతరాజులకు విలువ లేని రోజుల్లో గడిచినాయి. ప్రతి ఒక్క జోగిని కానీ శివసత్తులు కానీ ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకనంటే మీకు అన్నీ తెలిసిందే ఈ ఎవరు ఎట్లా ఏంటి వస్తున్నారు అనేది. కానీ ఇప్పుడు మాత్రమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఏం చెప్తారు అసలు ఈ రాష్ట్రం? కొత్త ప్రభుత్వం అయితే ఇంకా ఇలాగే మన పండుగలు ఇలానే జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ప్రతి ఫెస్టివల్ మన దగ్గర అంగరంగ వైభవంగా జరుగుతాయి. మన తెలంగాణలో దసరా కానీ ఇంకేదైనా కానీ ప్రత్యేకంగా మంచి జరుగుతాయి. ఇంకా మంచిగా జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏర్పాట్లు మా వరకు అయితే చాలా సంతోషంగానే అనిపించినాయి. భక్తులకి కొంచెం వర్షం పడడంతో కొంచెం ఇబ్బంది అనిపిస్తుందేమో, కాకపోతే అది అమ్మవారి కటాక్షంగానే అంత ఈజీగా అమ్మవారి దర్శనం అవుతుంటే అమ్మవారు అవుతుందా? ఎంతో అతి కష్టం మీద అమ్మవారి దర్శనం చేసుకుంటేనే అమ్మ గొప్పతనం, అమ్మ విలువ అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇంత క్యూ లైన్లు ఉన్నా, ఇంత వర్షం పడినా జనాల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు, పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. అది అమ్మవారి గొప్పతనం, విశిష్టత. ప్రతి ఏడాది లెక్కనే ఈ ఏడు కూడా ఇంత అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ప్రతి ఏడులానే జరుగుతున్నాయి, చాలా సంతోషంగానే అనిపిస్తుంది. కాకపోతే మా వరకు కొంతవరకు కొన్ని సౌకర్యాలను పెంపొందించారు కాబట్టి దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. చివరి వారం అక్కడ బల్కంపేటలో కానీ గోల్కొండలో కొంతవరకు నిరాశ వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వారం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఉజ్జయిని మానకాల దగ్గర ఎట్లా అనిపిస్తుంది? ఈ వారం ఇక్కడైతే ఎటువంటి అవకతవకలు అయితే జరగలేదు, సంతోషంగానే జరిగింది. సంతోషంగా అమ్మవారిని ఇప్పుడు పుర వీధుల్లో ఊరేగుకుంటూ తీసుకెళ్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ బోనాలు నిర్వహిస్తుంది. ఎట్లా చూడొచ్చు ఈ ఏర్పాట్లన్నీ? గతంలో చూసుకున్నట్టయితే బోనాలకు ఇంత విలువ లేకుండా అండి. ఎందుకంటే బోనాలు నెట్టేసిన రోజులు ఉన్నాయి, బోనాలు పడిపోయిన రోజులు ఉన్నాయి, పోతరాజులకు విలువ లేని రోజుల్లో గడిచినాయి. ప్రతి ఒక్క జోగిని కానీ శివసత్తులు కానీ ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకనంటే మీకు అన్నీ తెలిసిందే ఈ ఎవరు ఎట్లా ఏంటి వస్తున్నారు అనేది. కానీ ఇప్పుడు మాత్రమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఏం చెప్తారు అసలు ఈ రాష్ట్రం? కొత్త ప్రభుత్వం అయితే ఇంకా ఇలాగే మన పండుగలు ఇలానే జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ప్రతి ఫెస్టివల్ మన దగ్గర అంగరంగ వైభవంగా జరుగుతాయి. మన తెలంగాణలో దసరా కానీ ఇంకేదైనా కానీ ప్రత్యేకంగా మంచి జరుగుతాయి. ఇంకా మంచిగా జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏర్పాట్లు మా వరకు అయితే చాలా సంతోషంగానే అనిపించినాయి. భక్తులకి కొంచెం వర్షం పడడంతో కొంచెం ఇబ్బంది అనిపిస్తుందేమో, కాకపోతే అది అమ్మవారి కటాక్షంగానే అంత ఈజీగా అమ్మవారి దర్శనం అవుతుంటే అమ్మవారు అవుతుందా? ఎంతో అతి కష్టం మీద అమ్మవారి దర్శనం చేసుకుంటేనే అమ్మ గొప్పతనం, అమ్మ విలువ అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇంత క్యూ లైన్లు ఉన్నా, ఇంత వర్షం పడినా జనాల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు, పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. అది అమ్మవారి గొప్పతనం, విశిష్టత. ప్రతి ఏడాది లెక్కనే ఈ ఏడు కూడా ఇంత అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ప్రతి ఏడులానే జరుగుతున్నాయి, చాలా సంతోషంగానే అనిపిస్తుంది. కాకపోతే మా వరకు కొంతవరకు కొన్ని సౌకర్యాలను పెంపొందించారు కాబట్టి దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. చివరి వారం అక్కడ బల్కంపేటలో కానీ గోల్కొండలో కొంతవరకు నిరాశ వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వారం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఉజ్జయిని మానకాల దగ్గర ఎట్లా అనిపిస్తుంది? ఈ వారం ఇక్కడైతే ఎటువంటి అవకతవకలు అయితే జరగలేదు, సంతోషంగానే జరిగింది. సంతోషంగా అమ్మవారిని ఇప్పుడు పుర వీధుల్లో ఊరేగుకుంటూ తీసుకెళ్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ బోనాలు నిర్వహిస్తుంది. ఎట్లా చూడొచ్చు ఈ ఏర్పాట్లన్నీ? ఈ ఏర్పాట్లు శివశక్తులకు మాత్రం చాలా సంతోషంగానే ఉంది.